హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రెడీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. నేను అయితే మీ అందరికీ తెలిసిందే కదా, మా తమ్ముడు స్వామి మాల వేశారు కదా. సో ఈ శనివారం పూజ ఉంది, ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాం. అందుకోసం పిలిచారనమాట. కార్తీక పుణ్యం కలగ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, మధ్యలో ఒకరోజే గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఎలాగో రావాలి కదని చెప్పేసి ఇక్కడ ఒకరోజు మమ్మల్ని ఉంచేసి మా ఆయన అయితే కార్ మీద వెళ్ళిపోయారు డ్యూటీకి. మళ్ళీ అతను రేపు రాత్రికి వచ్చేస్తారు. అది మ్యాటర్ అనమాట. లెనిష పాప బీటి పాప అయితే తినేస్తుంది సాంబార్. సాంబార్ బాగుంటా ఇన్ని రోజులు ఉండిపోయి మా ఇంట్లో, ఇక్కడ మాత్రం తినేస్తుంది వచ్చి. యాక్చువల్గా అన్నిటికీ ఉల్లిపోయారు డాడీ. అది ఒక సాంబార్ చేస్తారు, మిగతా కూరలకి చట్నీకి ఉల్లిపోయి పడదనమాట. పిల్లలు డాడీ వాళ్ళతోనైతే బయటకు వెళ్ళారనమాట కొన్ని సామాన్లు గట్ట కొనడానికి పూజ కోసం. రేపే పూజ కాబట్టి. సో ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ ఎత్తి పెడుతున్నాను నేను. ఈ 2 షీట్స్ కొంచెం చూడడానికి వరస్ట్గా ఉన్నాయి, బాగాలేదు. అందుకోసం పాలలుగా బయటకు వెళ్తారు కాబట్టి కొంచెం అమ్మకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. సో అలానే ఇతర సామాన్లు కూడా బయటకి తీసి పెట్టింది అనమాట. అవి కూడా ఇంకా క్లీన్ చేయాలి. ఇదిగోండి, వీటికైతే చిట్కా యూట్యూబ్లోనే చూసాను. అది వర్కౌట్ అయితే మాత్రం వీడియో ఆల్రెడీ షూట్ చేస్తాను. వర్కౌట్ అయితే మీరు కూడా యూజ్ చేయొచ్చు ఆ చిట్కా అనేది. అది చేసినప్పుడు అది చూపిస్తా. ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసేస్తా ఫాస్ట్గా. ఫైనల్గా నీట్గా సర్దిశాను అనమాట. ఈసీఆర్ చూసారు, మళ్ళీ మా అమ్మ ఎట్టింది ఎలగెట్టి నీట్గా ఎడతా మీదకి అటు ఇటు తిప్పేస్తా, నీట్గా ఎడతా. సో అన్నీ పెట్టాను చూడండి. ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయింది. ఈ కిందవన్నీ తిని సామాన్లు అనమాట. ఇవి వచ్చేసరికి మావి. ఇవి మేము వెళ్ళిపోతే మాతో వచ్చేస్తాయి. ఇవి అయితే 6 అనమాట. అయిపోయింది. నెక్స్ట్ ఇత్తడి సామాన్లు పని చూద్దాం పదండి. పనికి మళ్ళీ డొక్కులన్నీ నిన్నొట్టొచ్చు. ఇప్పుడైతే ఇత్తడి సామాన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అన్ని క్వాంటిటీలు ఎక్కువే తీసుకురాను అనమాట. ఇది వచ్చేసరికి శనగపిండి కొంచెం, ఇది ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా, ఇది పసుపు నిండుగా 1 టేబుల్ స్పూను. ప్యాకెట్ అంతా కాదు, కొంచెం పెరిగేస్తే సరిపోతుంది. అలానే 2 నిమ్మకాయలు కూడా తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కటి వేసి మిక్స్ చేసేయడమే. ఉప్పు వేస్తాను, పసుపు కూడా వేస్తాను. ఈ చిట్కా వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు, నేను చేసినంత వరకు కూడా. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను కూడా. ఎందుకంటే ఇతర సామాన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఉన్నాయి, తెల్లగొస్తే బాగుంటాయి కదా పూజకి అని చెప్పేసి ఈ చిట్కా పాటిస్తాను యూట్యూబ్లో చూసి. నిమ్మకాయలు పిండేద్దాం, పెరుగు కూడా వేసేద్దాం. నువ్వు కూర అంటే నేను పచ్చడి అని అనుకోండి. ఇదిగోండి కొంచెం పెరుగు వేసాను. ఇది ఒకటి ఉండే నువ్వులుగా. సో నిమ్మకాయ పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి చిట్కాలు పాటిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫైనల్గా ఇలా ముద్ద అయితే ప్రిపేర్ చేస్తారనమాట. ఇది పకోడీ వేసుకోవడానికి కాదండి, బై మిస్టేక్. ఇప్పుడైతే ఇత్తడి సామాన్లకి రాదు. ఎక్కడ పెట్టావమ్మా అవి? పద ఒక్కొక్కటి చూడండి ఏ రంగులో ఉన్నాయో. చూద్దాం ఇది ఎంతవరకు మెరుస్తుందో. ఇప్పుడైతే రాస్తాను. రాసి కొంచెం సేపు ఉంచుతాం. అయితే ఈ చిట్కా పెద్ద ఏం అనిపించలేదు అనమాట. జస్ట్ రాయి సామాన్లకు మాత్రం పని చేసింది అనిపించింది. మిగతా ఎత్తడి సామాన్లకి అయితే మాత్రం పని చేయలేదండి. నా జెన్యూన్ రివ్యూ అనమాట. ఆ పళ్ళెంకి మరి లేదా ఇంకెక్కడిదే మరి పని చేయట్లే. అలా ఇంకెక్కించుకుంటాం. చక్క చింతపండు నిమ్మకాయ ఎట్టు రుద్దేస్తాం. నల్లగా గంట పట్టిందండి తెల్లగా చేయడానికి. చూపిస్తే చూడండి ఎలా వచ్చాయో. నల్ల మురికిల్లాగా ఉండేవి. ఈ కలర్ అయితే తీసుకురాగలిగాను అనమాట. ఇవైతే 2 ఇత్తడి పళ్ళాలు. మిగతావి ఇవన్నీ చేయడానికి గంట పట్టింది. బయటకు వెళ్ళారని చెప్పాను కదా డాడీ వాళ్ళు. అలానే స్వామి కూడా వెళ్ళారు. మా స్వామితో పాటు ఇంకిద్దరు స్వాములు కూడా వెళ్ళారు అనమాట. పాపం వచ్చేసరికి లేట్ అవుతుంది వాళ్ళకి అని చెప్పేసి ఇంట్లోనే భిక్ష చేసేస్తామని అన్నారు. సో అందుకోసం అయితే వంకాయలు అవైతే వండుతున్నాం అనమాట. వంకాయ ఫ్రై ఒకటి, ఆల్రెడీ బీరకాయ పచ్చడి ఒకటి ప్రిపేర్ చేస్తున్నాం. రైస్ పెట్టాము, అగిస్తా ఒకటి వేపుతున్నాం అనమాట. సో నేనైతే వంకాయలు కోస్తున్నా. ఆ పని అయిపోయిన తర్వాత ఈ పనిలోకి దూరాము. ఇక్కడైతే వంకాయ ఫ్రై కోసం. ఇక్కడ వచ్చేసరికి అగిస్తాకు అనమాట. కార్తీక మాసంలో కంపల్సరీ మా వైశ్యాస్ అగిస్తాకు తింటాము. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. బట్ వైశ్యాస్ మ్యాక్సిమం తింటారు. ఇంకా సేమియా పాయసం చేశాను. నేనే చేశాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే. కూర కూడా నేనే చేసిన. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. అంటే స్వామి వండినప్పుడు మనం టేస్ట్లు చూడకూడదు కదా, అందుకోసం
చూద్దాం అంతా దైవేజ్. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ మార్చుకున్నాను అనమాట. నైట్తో బాగోదు కదా వడ్డిస్తున్నప్పుడు అని చెప్పేసి. మా నాన్న ఎన్ని మారుతుంది రోజు కనుక చేసినప్పుడు కూడా ఇంకా పూజ చేసుకుంటారు. పూజ చేసుకున్నాకే భోజనం చేస్తారంట. ఎక్కడైతే అన్ని రెడీకి పెట్టాము. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. ఇప్పుడు నేనైతే వడ్డించాను. బట్ వడ్డించినప్పుడు వీడియో తీయమంటే మా నాన్న తీయలేదు. నా కూతురుని ఎత్తుకొని అనేసి. ఇంకా స్వాములు భోజనం చేసిన తర్వాత ఆకులు గట్టి అన్ని దండం పెట్టుకొని తీసేసి సైడ్కి పెట్టి సముద్రంలో కలపాలంట. చెరువులో అయినా కలపచ్చు. ఇక్కడ మాకు సముద్రం ఉంది కదా వైజాగ్లో, అక్కడికి వెళ్ళి కలుపుతారు. తర్వాత తాంబూలం అనేది ఇవ్వాలంట. అప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తారంట. అంత కొత్తగా ఉంది, ఫస్ట్ టైం కదా, మనకి తెలియదు. మా పిల్లలు కూడా ఇచ్చారు తాంబూలం ఈరోజు కదమ్మా. చూడండి ఆకు వేసుకొని అన్నం తింటుంది. పెరిగేసేసుకుంటూ ఫస్ట్ కూర కలుపుకోవాలమ్మా. సో ఇప్పుడైతే ఇంకా నేను తింటాను. టైం అయితే ఈరోజు బాగా 4 అయిపోయింది. ఈరోజు ఈ టైంకి తింటాను అనమాట. ఆమె చల్లటన్నం పెట్టి నాకు ఎలా వేడనము. నిజంగా అరిటాకు మీద తినడం వల్ల గల టేస్ట్ చాలా బాగుందండి. ఈరోజు భోజనం అయితే ఫుల్లో నాకంతా ఖాళీ చేసేసాడు. అలాగైతే ఇంటికి కొన్ని అరిటాకులు పట్టుకెళ్ళి చక్కగా తినాలి. చాలా ఎక్కువ ఆకులు తెచ్చారనమాట. రేపు పూజకి అన్నిటికీ అవసరం అయితే. పూజకి వేరే తెచ్చాం. 10 ఆకులు ఉండాలి. తీసాను డాడీ వీడియో తీసాను. వాళ్ళ మేడం పంపించేస్తాను. దేవి మేడం ఎంత కలర్ కాదు. స్వాములకి అందరికీ పిలిచారు. వాళ్ళనే ఇంటి ఎదురుగున్న వాళ్ళు ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పిలడానికి అయితే వచ్చామన్నమాట. రేపే పూజ కదా, అందుకోసం.